రాంప్రసాద్, ఆ? ఈసారి మీరు కాసుల పంట పండించబోతున్నారు పక్కా. ఆ విత్తనాలు ఇస్తే ఇంటికి పండించుకుంటాంగా. ఏహే! నువ్వు మాత్రం ఏది కొన్నా ఆ కార్ మాత్రం కొనకురా. ఏ ఆడిని కూడా ఆటో చేసే కెపాసిటీ నీ ఒక్కడికే ఉంది. ఇంతకీ నీకేం కావాలి ఈ లాటరీలో? నాకు ఫారెన్ ట్రిప్. ఆల్రెడీ ఒకటి బుక్ అయిపోయాడు ఫారెన్ ట్రిప్ కి, మీ వాడే. ఆడొక్కడే ఇద్దరు ఉండాలి. సరే రాంప్రసాద్, నీకు? నేను ఫారెన్. వీళ్ళిద్దరు ఫారెన్ అంటున్నారు. అరే ఫారెన్ ట్రిప్లు ఎందుకురా, అక్కడంతా వైరస్ ఉందిరా బాబు. నిన్నే భరిస్తున్నావు, ఆ వైరస్ భరించలేవా? అరే నువ్వు కారు తీసుకో, నువ్వు 10 లక్షల దగ్గర తీసుకో, హ్యాపీగా అందరం కారులో 10 లక్షలతో ఎంజాయ్ చేద్దాం. అమీర్పేట వరకు ముగ్గురు ఉంటాం, బేగంపేట రాగానే మా ఇద్దరిని ముగ్గురు ఎక్కిస్తాం. భాస్కర్, నాకు గోల్డ్ కావాలి. అప్పారావు గారు, నాకు అన్ని కావాలనిపిస్తుంది కానీ నా చేతిలో డబ్బు లేదురా. డబ్బులు లేవా? ఏ భాస్కర్ కొద్దిగా ఇవ్వచ్చు కదా. అప్పులో అప్పు అంటే ఇంటికి వెళ్తే మావిడ చెప్పించి కొడతది. ఏ లక్ష్మి, మేరీ దిల్ కి ధడ్కన్ బబ్లీ రారా. ఇద్దరు దీపావళి దంపతుల్లాగా ఎంత ముచ్చటగా ఉన్నారు. లక్ష్మి కొద్దిగా హెల్ప్ చేయరా, నాది గోల్డెన్ హ్యాండ్, ఒంటి నిండా బంగారం దిగుతూస్తా. రాకపోతే ఏం చేయాలి? రాకపోవడం అనేది ఉండదు, అదృష్టం మనకు పట్టేసింది. నీకు లక్కీ డ్రాగన్ రాకపోతే ఎలాగుంటదో మరి. మాట్లాడనవసరం, ఎడిటింగ్ లో పోతే ఇచ్చేయి. ఓకే, వెరీ గుడ్. అంటే ఇవ్వాల్సింది నాకు కాదు, కొనాల్సింది ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర టికెట్లు ఉన్నాయి కాబట్టి మీరు అందరు వెళ్ళి మీ భాగవతాలు ఏదో చూసుకోండి. బయలుదేరండి. టికెట్ కలర్ఫుల్ గా ఉంది, నువ్వు కలర్ఫుల్ గా ఉన్నావు, ఇవ్వరా ఏదో ఒకటి. మరి అంత కింద కూర్చోకర్లేదు, ఇస్తాను. ఇంకా కిందకి వెళ్ళలేంట్రా.